'గ్యాంగర్స్' అని ఒక తమిళ్ మూవీ అమెజాన్‌లో ఉంది. బేసిక్‌గా అక్కడ మూవీ హిట్ అయిందంట. సరే తమిళ్ మూవీ డబ్ అయిన మూవీ మనకి తెలుగులో వస్తే మనం మామూలుగా అన్ని సినిమాలు చూస్తాం కాబట్టి వాటితో పాటు ఇది కూడా చూడడం జరిగింది. ఈ మూవీ అయితే నాకు పర్లేదు. కొంచెం హ్యాపీగానే ఫీల్ అయినాను మూవీ అయిపోయే టైంకి. 'సుందర్ సి' అని ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే వడివేలు గారి క్యారెక్టర్ ఉంది. ఇంకా ఇద్దరు ముగ్గురు తమిళ్ యాక్టర్స్ పెర్ఫార్మ్ చేశారు గానీ వాళ్ళ పేర్లు నాకు గుర్తు రావట్లేదు. హీరోయిన్ ఏమో 'క్యాథరిన్'. హీరోయిన్ కూడా మెయిన్ రోల్ ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇబ్బంది పడినా సినిమాలో. 'వడివేలు' గారు ఉన్నారు కదా! తమిళ్ బ్రహ్మానందం గారు. ఆయన కామెడీ కొంచెం వర్కౌట్ ఎక్కదనమాట మనకి బేసిక్‌గా. మన క్లీన్ కామెడీ వేరు. ఆయన కామెడీ వేరు. అది అతిలా ఉంటదనమాట. అది క్రింజ్ అంటారు కదా! అట్లా ఉంటది. చానా అంటే చానా ఇబ్బంది పడినా, చాలా పెద్ద సీనియర్ యాక్టర్ మనల్ని నవ్వించడానికి చాలా కష్టపడుతున్నారు. ఒక ఎండ్‌లో సినిమా కట్టేసి ఎళ్ళిపోదాం అనిపించింది. ఎందుకంటే అంత వరస్ట్ ఉంటుంది ఆ కామెడీ. హీరోయిన్‌ని రౌడీలు వార్నింగ్ ఇవ్వడం, హీరో నైట్ టైమ్ ఎళ్లి విలన్స్‌ని కొట్టేయడం, అక్కడ వడివేలు ఉండడం, వడివేలే వాళ్ళందరిని కొట్టారనుకోవడం, ఆ టైప్ ఆఫ్ కామెడీ అనమాట అది. మేబీ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యిద్ది. ఇక్కడి నుంచి యూ స్టార్ట్ లవ్ వడివేలు గారు. సో, ఆయన కోసం సినిమా చూస్తారనమాట. ఆయన ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని చూస్తారు. అక్కడి నుంచి మీకు ఎందుకో నచ్చేసింది. నాకైతే నచ్చింది. ఆ కామెడీ అక్కడి నుంచి సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అయిన కాడి నుంచి ఆ కామెడీ ఇంకా వేరే లెవెల్ అది. డిఫరెంట్ కామెడీ అనమాట అది. ఒక హెల్తీ కామెడీ, క్లీన్ కామెడీ అది. ఆయన 'దశావతారంలో' కమల్ హాసన్ గారిలాగా మనల్ని నవ్వించడానికి ఆ వయసులో ఎన్ని పెర్ఫార్మన్స్ చేయాలో అన్నీ చేశారు. టు బీ ఆనెస్ట్ నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి కారణం ఫస్ట్ హాఫ్‌లో ఎంత ఇబ్బంది పడినానో వడివేలు గారి వల్ల. సెకండ్ హాఫ్‌లో మూవీ అంత ఎంజాయ్ చేశాను బికాస్ ఆఫ్ వడివేలు గారు. ఆయన చేసిన వన్ లైన్ డైలాగులు బాగున్నాయి. ఆయన చేసిన కామెడీ బాగుంది. ఆ గెటప్పులు బాగున్నాయి. ఇంకో యాక్టర్ ఉంటారనమాట. ఆయనతో చేసిన కామెడీ ఇంకా వర్కౌట్ అయింది. ఆ స్టోరీ ఏంటంటే ఒక ఊరుంటుంది. ఆ విలేజ్‌లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్‌లో ఒక బాగా చదివే పాప పూర్ ఫ్యామిలీ ఉన్న పాప మిస్ అయిపోతుంది. ఏమైందో ఆ స్కూల్‌లో కనుక్కోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్‌ని సీక్రెట్‌గా ఆ స్కూల్‌లో జాబ్ తోటి అపాయింట్ చేస్తారనమాట. పోలీస్ గవర్నమెంట్ ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా అపాయింట్ చేస్తది. సినిమా సీన్ కట్ చేస్తే హీరో ఒక పీటీఈ లెక్చరర్‌గా అపాయింట్‌మెంట్ తీసుకొని ఆ స్కూల్‌కొస్తాడు. ఆ స్కూల్‌లో కాంపిటీటర్ ఆల్రెడీ వడివేలు గారుంటారు ఈయనకి. వీళ్ళిద్దరి మధ్య కొన్ని గేమ్స్ జరుగుతాయి. కామెడీ జరుగుతుంటుంది. ఇంకా అట్లా ఎళ్తా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ట్విస్ట్ కాడి నుంచి నవ్వడం మొదలుపెట్టాను నేనైతే. సినిమా అయిపోయేంత వరకు నవ్వుతూనే ఉన్నాను. ఒక 100 సీఆర్ మనీ హీస్ట్ ఎపిసోడ్ ఉంటుంది. అది కూడా బాగా వర్కౌట్ అయింది. ఎప్పుడైతే సినిమాలో మోటో తెలిసిందో హీరో ఎందుకు అట్లా చేస్తున్నాడు? ఆ గ్యాంగ్ ఎందుకు అట్లా చేస్తుంది? ఆయన మోటో తెలిసిందో ఇంకా బాగా నచ్చుతుంది మూవీ. సో, ఫైనల్‌గా హ్యాపీగా చూడొచ్చనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. హ్యాపీగా కాదు మస్ట్ వాచ్ అంతే ఈ వీకెండ్. ఈ వీకెండ్ నేను ఫ్యామిలీతో హ్యాపీగా ఏదైనా సినిమా చూడాలనుకుంటే శుభ్రంగా 'గ్యాంగర్స్' చూసుకోండి. ఫస్ట్ హాఫ్ చానా ఇబ్బంది పడతారు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు వడివేలు గారు. సీనియర్ యాక్టర్స్ ఊరికే సీనియర్స్ అయిపోరు కదా! వాళ్ళు ఎంత పెర్ఫార్మ్ చేసుంటారు. వాళ్ళు ఎంతమందిని నవ్వించుంటారు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో ఎంత ఇబ్బంది పడ్డానో సెకండ్ హాఫ్ అంత ఎంజాయ్ చేశాను. థాంక్ యూ వడివేలు గారు ఫర్ ఎంటర్‌టైనింగ్ అస్.